పబ్లిక్ ఇంకొన్ని వార్తలు ఉన్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగల మా తాత మూతెవరికి ఎండలో ఏడ దొరుకుతున్నాడు ఏం పాడు అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే ఏం పద్ధతి అన్నట్రా మీది? రాజకీయం చేయాలనుకుంటే నీకు దమ్ము ఉంటే రాజకీయం చేయరా, కానీ మా కుటుంబాలను నడవ కుంపడి పెట్టాలని చూస్తారా మీరు? మా బంధాలను ఎడబాపాలని చూస్తారా? మిమ్మల్ని ఇడిచిపెట్టలేదు కొడుక, మిమ్మల్ని ఎంత ఇడిచిపెట్టేది ఇస్తారా మీరు? మీ కొట్లాట కొరివెట్ట ముసలోడా, ఏం కొట్లాట మీది? ఎందుకు కొట్టుకుంటున్నారు? చెప్పన కొట్టుకోరే. అరే మా పాచి అంటే ఏమనుకున్నారా? మళ్ళీ మేము ఈ ఎలక్షన్ లో గెలుతామన్న కుట్రతో కదా మీరు ఇసొంచి మంది కొంపలు ముంచే పనులు చేస్తాళ్ళు. ఎవరు మంది కొంపలు ముంచే పనులు చేస్తాళ్ళు? జనాలే చూస్తాళ్ళు ముసలోడా. చూస్తే వాళ్ళు ఏం చేస్తారు, మీరేం చేస్తారా? ఏమవుతుందిరా మీతో? ఏం చేస్తామనేది ఎన్నికలు అయిపోయినాక చూపిస్తాం. ఆగు. అరే మీ కొట్లాట దేనికనేది చెప్పన్న కొట్టుకోరాదు, రెజర మీకు పుణ్యం ఉంటది. ఓ అన్న నీకన్నా ఎట్లా బుద్ధి లేదే? వయసోన్విగా ముసలోన్ మీద కలబడేటందుకు జర్రంత నన్న బుద్ధి లేదా నీకు? అరే నేనేం చేయాలక్క, మాట్లాడున్నది రారా పిల్లగా అని చెప్పి పిలుచుకొచ్చి కొడతాడు. నిన్ను కొట్టుడు కాదురా, ఏడి కాడికి పలక చీరాలే కొడవలు అందుకొని కొడుక నిన్ను ఇచ్చి పెడతాను అనుకుంటారా నిన్ను? పల్గ చీరిన కాడికి జాలు గాని ఇంతకు గీ అంగడేంది గది చెప్పు. అరే అది కాదు పిల్ల, కోటయ్య కూటయ్య ఎల్లయ్య మల్లయ్య అందరు కలిసి పొత్తులు పెట్టుకొని మా మీదకి మంద పోటీకత్తాళ్ళు. అయినా మేమేమన్నా అన్నామా? అనలేదు. మరి అసొంటప్పుడు వీళ్ళు దమ్ము ధైర్యం ఉన్న మనుషులే అయితే పోటీ చేసి గెలిచి నిరూపించాలి గాని, అంతేగాని మా పంకపాచల కుటుంబాల నడుమ సిత్తులు పెట్టాలని చూస్తారా? ఇది పద్ధతేనా? ఇది పద్ధతేనా వీళ్ళకు? మీ పంకపాటి కుటుంబాల నడుమ సిచ్చులు పెట్టినారు. ఏం సిచ్చులు పెట్టిండ్లు? ఎవరి నడుమ పెట్టిండ్లు? గా మా అంబటి రాంబాబు అన్నకు ఆయన అల్లుడే ఏకు మేక అయిందట. ఇదేనా రాజకీయం అంటే? దీని అంతటికి కారణం పవనాలు సారేనాట. రాజకీయం చేసే తారీఖ గిదేనా? ఇంటోళ్ళకే సిచ్చులు పెట్టిస్తారా గిట్లా? ఏ ఊక ముసలాడా, తలా తోకలేని ముచ్చట్లు మాట్లాడతావు. కడుపుకు అన్నం తినేటోళ్ళు అయితే మంది చెప్పే ముచ్చట్లిని అయినోళ్ళ మీదకి పంచాది కోతా. అరే అంబటి రాంబాబు సారుకును వాళ్ళ అల్లుడు గౌతమ్కు నడుమ ఏవో గడబిడలు ఉన్నాయట. దాని మీద ఆ గౌతమ్ ఏదో సెల్ఫీ వీడియో విడుదల చేస్తే అంబటి సారు గట్ల ఫైర్ అవుతున్నాడు అన్నట్టు. సరే, మా అంబటి రాంబాబు సారుకును వాళ్ళ అల్లునికి నడుమ కుటుంబ పంచాదులు ఉన్నాయి కాబట్టి అట్లా తిట్టిండు అని అనుకుందాం. మరి మా జగనన్నకును మా షర్మిలక్కకు నడుమ పంచాదులు పుట్టించింది ఎవరు? మా షర్మిలక్కను జగనన్న మీదకి ఉసి గొలుపుతున్నది ఎవరు? అది చెప్పు. ఎవలో నువ్వే చెప్పరాదు, మళ్ళా నన్ను ఎందుకు అడుగుతున్నావు? సినిమాట తింటావా పేడ సచ్చడి పెట్టుకొని? మా షర్మిలక్కను మా జగనన్న మీదకి ఉసిగొలిపింది చంద్రాల సారు. అందుకే ఆమె పచ్చ సీర కట్టుకొని పోయి చంద్రాల సారును కలిసి ముచ్చట పెట్టి వచ్చింది. అట్లనే క్రిస్మస్ పండుగ అప్పుడు లోకేశం బాబుకు సీట్లు పంపించింది. ఎరికేనా? మా పంకపాచి ఓట్లు చీల్చేటందుకే ఆమె చెయ్యి పాచితే షరీకైంది. ఓ ఇంకా ఇంతటితోటి అయిపోలేదు అమ్మా, ఇంకా శాన్య ముచ్చట్లున్నాయి. అగో ఇంకున్నాయా? మరి వాటిని ఎందుకు దాస్తున్నావు? చెప్పరాదు ఇంటాం. గా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నమ్మా పంకపాటి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు మీద ఆయన భార్యనే రెబల్ గా పోటీ చేద్దామని చూస్తుందట. ఇక చూడు ఎసొచ్చి పుల్లలు పెడతానులో ఎత్తే ఎగెత్తానులో. ఏ ఆమె వెనకకు తగ్గిందట గాని తీయే, నువ్వు ఈ ముచ్చట్లు కొండంత ఏ చెప్పకిగా. సరే, మా పార్టీ పెద్దలు బుదిగరిస్తే ఆమె వెనుకకు తగ్గిందట, ఆ ముచ్చట అటు ఉంచు. మరి మా పార్టీలో పనిచేస్తున్న ముద్రగడ సార్ బిడ్డ కాంతక్క పవనాల సార్కు ఎందుకు సపోర్ట్గా మాట్లాడుతుంది? ఇదంతా పవనాల సార్ నేర్పిన శుద్ధులు కాదా? మా పార్టీ అభ్యర్థి బిడ్డ ఉండి అవతల పార్టీలకు సపోర్ట్గా మాట్లాడుతుంది అని అంటే మా పార్టీలను ఎంత చెడగొడతాలన్నట్టు వాళ్ళు. అరే నీయవా, పవనాల సార్కి ఏం అవసరమే పంకపాటోళ్ళకి లేనిపోని చెప్పేటందుకు? ముద్రగడ సార్ను జగనన్న రాజకీయ అవసరాల కోసం వాడుకొని అటెన్కాల ఇడిచి పెడతాడని అక్క భయం. ఇక అట్లనే ముద్రగడ సారు పంకపాటిలో చేరికైనప్పటికేంచి పవన్ సార్ మీదనే పడ్డాడు గాని మైకుల ముంగట్టుకొచ్చి ఇంకేమన్నా ముచ్చట్లు మాట్లాడిండానే? సరే, అవసరం లేదు. మరి ఇవే సమస్యలు ఆ పువ్వు పార్టీలకో, ఆ సైకిల్ పార్టీలకో, ఆ గిలాస పార్టీలకో ఎందుకుంటలేవు? ఒక్క మా పంకపాటి అభ్యర్థులకే ఎందుకు ఈ సమస్యలు ఉంటాయి? హరేనియవా, అధికారం అనేది కాయలున్న చెట్టస్ ఉంటుంది. రాళ్ళ దెబ్బలు దానికే తాగుతాయి గాని కాయలేని చెట్టు కాదు కదా. గిది కూడా అంతే. అధికారంలో ఉన్న పార్టీని గద్దదించటందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు. ఆగో దీన్ని బట్టి అర్థమవుతుందా? మా పంకపాటిని ఇరుకాటంలో పెట్టేటందుకు ఈ గిలాస పార్టీలు, సైకిల్ పార్టీలు, పువ్వు పార్టీలు ఆడుతున్న నాటకం, వీళ్ళు వేస్తున్న కుట్రలివి. అరే రాజకీయంలో అన్న తమ్ముడు అక్క చెల్లె అయినోళ్ళు కానోళ్ళు అనే బంధాలు ఉండయే. వాళ్ళ కంటికి అధికారం మాత్రమే కానొస్తుంది.
దానికోసం లేని బంధాలను కలుపుకుంటారు, అవసరమైతే ఉన్న బంధాలను తెంపుకుంటారు. ఇది నేటి రాజకీయం. మా జగనాల్ సార్కు అన్ని దిక్కుల నుంచి ఉచ్చులు బిగించి ఈ కడవ పార్టీలు అన్ని ఒక్కటై మా మీద దాడి చేసేందుకు తయారైతానే కదా. మరి ఈ దాడిని తిప్పికొట్టే అంత శక్తి మా పంక పార్టీకి ఉన్నదో? అదంతా జనాల చేతులున్నదే తాత. సంక్షేమం అభివృద్ధి ఎవ్వరు చేయగలుగుతారు అని జనాలు నమ్ముతారో వాళ్ళకే ఓట్లు గుద్దుతారు. అట్లా అయితే ఇక మా పంక పార్టీని ఆ పరమేశ్వరుడే కాపాడాలి. జనాల ఓట్లు చుట్టాల పోట్లు ఎట్లయితుందో ఏమోప్పో. అరే ఇటు పోతానో కొడుక, ఇంకో పారి మా పార్టీ గురించి ఏమైనా మాట్లాడింది అనుకో ఒళ్ళు ఊనమవుతుంది. నీలాంటి వాళ్ళని మస్తు మందిని చూసినా కానీ పోయిగా. అరే చూసుకుందాం, ఇటే రారా. నీకు దమ్ముంటే నువ్వు ఇటురా. దమ్మా అబ్బో, ఇప్పుడు నాకు శాతం అయితే లేదు కానీ ఓట్లు అయిపోయినాక చూసుకుందాం కానీ పోరా. గదుల్లా మా తాత పంచాది. పంకపాటి లీడర్లకు ఇంటి పోరే దాకుతున్నది ఈ నడుమ. అయితే గా ఇంటి పోరుకు కారణం పవన్ సారు బాబు సార్లే అని మస్తుగా గరమైతున్నారు పంకపాటోళ్ళు. ఇక ఏవల రాజకీయం అల్లది. నడుమిట్ల మా తాతకు ఏడ పని లేక వాళ్ళ పంచాదులు వీళ్ళ పంచాదులు ముంగటేసుకుంటాడు గిట్లా. అయినా రాజకీయం అంటేనే పదవుల కోసం ఆడే కుర్చీలాటనాయే. దాంట్లో పోయినాక బంధాలు బంధుత్వాలు ఏడుంటాయి చెప్పురి.